ఒకసారి ఒక కుర్రవాడు కుక్క పిల్లను పెంచుకోవాలని చెప్పి కుక్క పిల్లను అమ్మేటటువంటి మన దగ్గరికి షాప్కి వెళ్ళాడు. రకరకాల కుక్కలు ఉన్నాయి. కానీ ఎందుకో వీడి ఆ చిన్నపిల్లవాడి మనసు మాత్రం ఒక మూల ఉన్నటువంటి కుక్క మీద పడింది. అది చాలా వీక్గా ఉంది, చాలా బలహీనంగా ఉంది. దాన్నే తదేకంగా చూస్తూ ఉంటే కుక్కలు అమ్మేవాడు వచ్చి, ఏంటి బాబు దాన్ని చూస్తున్నావు అని అంటే, ఎందుకు దాన్ని చూస్తూ ఉంటే నాకు కొనుక్కోవాలనిపిస్తుంది అంటే, కుక్కలు అమ్మేటటువంటి వ్యక్తి అంటున్నాడు, బాబు ఇక్కడున్న ఏ కుక్కలైనా కొనుక్కో కానీ దీన్ని మాత్రం కొనుక్కో మాకు. ఎందుకని? అది నీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే అది కుంటి కుక్క. నువ్వు పరుగు పరుగున వెళ్ళిపోతుంటే నీకు కూడా కుక్క పరుగు పరుగున రావాలని నువ్వు ఆశపడతావు, కానీ అది రాలేదు, ఎందుకంటే కుంటిది కాబట్టి. నువ్వు రమ్మని చిటికి వేస్తే పరుగు పరుగున అది దగ్గర రావాలని ఆశపడతావు, కానీ అది రాలేదు, ఎందుకంటే కుంటి కుక్క కాబట్టి. అది నీతో ఆడుకోలేదు, నీతో జంప్ చేయలేదు, నీతో ఎగరలేదు, నీతో పరిగెట్టలేదు, నీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి ఆ కుంటి కుక్కను కొనుక్కోకుండా వేరే కుక్కను కొనుక్కో బాబు అని అంటే, ఆ పిల్లాడు ఏమన్నాడని తెలుసా? అయితే ఖచ్చితంగా ఈ కుంటి కుక్కనే నేను కొనుక్కుంటా, అదే నాకు కావాలి. వద్దు బాబు, వద్దంటే కొంటానంటావేమిటి? అది నీకు భారం అవుతుంది, అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ పిల్లడు ఏమన్నాడు తెలుసా? ఈ కుక్కకి లోకంలో ఎవ్వరూ సంతోషాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను ఒక్కడిని సంతోషాన్ని పంచిపెట్టగలను. ఎందుకని? అది ఏ రీతిగా కుంటి కుక్కో నేను కూడా కుంటివాడిని. ఇక్కడున్న కాలు, పెట్టిన కాలు ప్లాస్టిక్ కాలు, అసలైన కాలు కాదు. దాన్ని అర్థం చేసుకోగలిగిన, ఆప్యాయతతో పెంచగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కడిని. అది ఎలా కుంటిదో నేను కూడా కుంటోండి. సహోదరి సహోదరులు, నీ జీవితంలో కష్టాల గుండా వెళ్ళినప్పుడే ఎదుటివాడి కష్టం నీకు అర్థమవుతుంది. ఆకలి మంటల గుండా వెళ్ళినప్పుడే ఎదుటివాడి ఆకలి మంటలు నీకు అర్థమవుతుంది. నువ్వు అపార్థం చేసుకోనబడినప్పుడే ఎదుటివాడు అపార్థం చేసుకోనబడినప్పుడు ఎంతగా బాధపడతాడు నీకు అర్థమవుతుంది. నువ్వు నిర్దాక్షిణ్యంగా నిందించబడినప్పుడే ఎదుటివాడు నిందించబడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు.